క్రియాశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా ఆర్ఐఓ కార్యాలయంలో ఆర్ఐఓ గారు లేనందువలన ఏవో మనోరమ్మ మేడం గారికి రిఫరెండేషన్ ఇవ్వడం జరిగింది. కారణం పరీక్ష ఫీజు పేరుతో అధిక దోపిడీకి పాల్పడుతున్నటువంటి ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు తిరుపతి జిల్లా అధ్యక్షులు జాకీర్ పాల్గొని ఆయన మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో ఉండేటువంటి ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలో పరీక్షా ఫీజుల పేరుతో అలాగే రకరకాల ఫీజుల పేరుతో ఇరుచు విద్యార్థుల నుండి అధిక మోతాదంలో వసూలు చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ ఫీజులు కట్టలేక విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఈ రోజు మన జిల్లాలో నెలకొని ఉంది. దీనికి అడ్డుకట్ట వేసే విధంగా ఆర్ఐఓ తగిన చర్యలు చేపట్టాలని పీడీఎస్యుగా డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా కార్యదర్శి లోకేష్, పీడీఎస్యు కార్యవర్గ సభ్యులు వెంకటేష్, శివ పాల్గొన్నారు. పీడీఎస్యు ఆధ్వర్యంలో ఇవాళ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఐఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కారణం ఇవాళ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ఏవైతే ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలు ఉన్నాయో ఈరోజు ఫీజుల పేరుతో అధిక దోపిడీతో పాల్పడుతూ ఉన్నారు. అలాగే ఫీజుల పేరే కాకుండా రకరకాల ఫీజులతో ఈరోజు విద్యార్థులు వేధిస్తున్న పరిస్థితి మన తిరుపతి జిల్లాలో నెలకొని ఉంది. దీన్ని వెంటనే అడ్డుకట్ట వేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి అని ఆర్ఐఓ గారు వెంటనే ఎవరైతే ఈ యొక్క అన్యాయానికి పాల్పడుతున్నారో వాళ్ళపై కఠినంగా చర్యలు తీసుకునే విధంగా మీరు చర్యలు చేపట్టాలని చెప్పేసి అని కూడా మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇది చాలా బాధాకరమైన విషయము. ఇవాళ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుందంటే ఈరోజు కళాశాల మేనేజ్మెంట్కి ఒక అవకాశంగా ఈరోజు ఏర్పడుతూ ఉంది. దీన్ని ఖచ్చితంగా మీరు ఎవరైతే ఈ యొక్క అన్యాయానికి ఈ యొక్క అక్రమాలకి పాల్పడుతున్నారో వాటిపై చర్యలు తీసుకునే విధంగా మీరు ఏదో ఒక కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి అని వాటికి చర్యలు జారీ చేయాలని చెప్పేసి అని కూడా మేము ఈరోజు పీడీఎస్యుగా కోరుకుంటా ఉన్నాం. పీడీఎస్యు తిరుపతి జిల్లా కార్యదర్శి లోకేష్. అందరికీ వందనాలు. ఈరోజు తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలు అన్నింటిలో కూడా ఇంటర్మీడియట్ ఆర్ఐఓ గారు విధించినటువంటి సర్కులర్లు ఏమైతే ఉన్నాయో వాటికన్నా కూడా అధికంగా డబ్బులు వసూలు చేస్తూ ఈరోజు విద్యార్థుల నుంచి లాక్కుంటున్నారు. వీటన్నిటి మీద కూడా మేము దృష్టి చూసి శ్రీకాళహస్తి కానివ్వండి, సూళ్ళూరుపేట కానివ్వండి, ఇతరితర మన తిరుపతి కానివ్వండి అన్ని చోట్ల కూడా ఇంటర్మీడియట్ విద్యార్థుల ప్రాక్టికల్స్ పేరుతో అదేవిధంగా ఫీజుల పేరుతో అనేక రకమైన పేర్లతో డబ్బులను వసూలు చేస్తున్నటువంటి ప్రైవేట్ కాలేజీల మీద అన్నింటి మీద కూడా వెంటనే దృష్టి పెట్టాలనేసి పీడీఎస్సీ గారు